తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికెట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా దీనికి సహకరించిన శాసనసభ్యులకు అందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ పక్షానికి, ఎంఐఎం నాయకత్వానికి, ఎంఐఎం శాసనసభ్యులకు, ముఖ్యంగా ఇనానమస్గా శాసనసభ మొత్తం కూడా ఏకగ్రీవంగా అందరు ఎన్నుకుంటానికి అవకాశం కల్పించిన మొత్తం శాసనసభ్యులకు, ప్రధానంగా ముందుండి నడిపించిన మా లెజిస్లేచర్ పార్టీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, అన్ని విధాల అండగా నిలబడే నాయకులు శ్రీధర్ బాబు గారికి, పార్టీ విప్పులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ్యునిగా అవకాశం లభించినప్పుడు ఎన్నోసార్లు ఇక్కడి నుంచే ప్రెస్ మిత్రులతో మాట్లాడే అవకాశం ఆ రోజుల్లో లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అవకాశం కల్పించి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా నేను ఉండే విధంగా అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి